మీరేమన్నా అంటే ట్రంప్ చేతిలో కీలుబొమ్మ కింద ప్రపంచం అంతా ఉంది అని ఆయన అనుకుంటున్నాడా? అసలు ఈ అంశంలో ట్రంప్ ఏం చేసినట్టు? ఆయన ముందు ప్రకటించడం ఏంటి? ప్రకటిస్తే వీళ్ళు మాట్లాడుకుని ప్రకటించాలి కదా. నిజమే వర్మ, ఇప్పుడు నాకు సంబంధించి నువ్వు ప్రకటన చేసావు అనుకో, నేను దాన్ని ఆక్షేపించగలిగిన పరిస్థితిలో ఉండాలి కదా. ట్రంప్ ప్రపంచం అంతా తందే అనుకొని తను ప్రపంచ ఆధిపత్యం ఇంకా హూ ఎవర్ లీడ్స్ అమెరికా, అమెరికా షుడ్ లీడ్ ది వరల్డ్, మేక్ యునైటెడ్ నేషన్స్ గ్రేట్ అగైన్ అని ఒకటి పెట్టుకున్నాడు కదా ఆయన. ఆ స్లోగన్ ఆయన పెట్టుకున్నప్పుడు నీ దేశాన్ని నువ్వు గొప్ప చేసుకో, కానీ నా దేశాన్ని ఎలా తక్కువ చేస్తావు అని ప్రశ్నించడం అన్నది ఇతర దేశాలు చేయవలసినటువంటి పని. అది అనేక కారణాల వల్ల, సున్నితమైన కారణాల వల్ల కావచ్చు, మోదీ ఆ పని చేయలేదన్న ఒక అసంతృప్తి అయితే భారతీయుల్లో ఉంటుంది కూడా. ఇప్పుడు ప్రతిపక్షాలు అడుగుతున్నాయి అనుకోండి, మీరు చూడండి పశ్చిమ దేశాల్లో, వెస్ట్రన్ కంట్రీస్లో అసలు ఒక దేశము ఒక తీవ్రమైన సాయుధ దీనికి వెళ్తుంది, చర్యలు జరుగుతాయి, హఠాత్తుగా ప్రపంచం బ్లాక్అవుట్ అవుతుంది, మీడియా ఛానల్స్ అన్నీ హోరెత్తిపోతాయి. ఇంత అయిన తర్వాత హఠాత్తుగా కుదిరింది సీజ్ ఫైర్ అంటారు, కాదు సీజ్ ఫైర్ వయలేషన్ అన్నారు, లేదు మళ్ళీ మేము చర్చలు కొనసాగిస్తామంటారు. ఈ గజిబిజికి తికమకకు జవాబుదారీతనం కేంద్రం వహించాల్సిన అవసరం లేదా? చాలా ఉంది. అది జరగడం లేదు, ఇక్కడ జరిగి ఉండాలి. పాకిస్తాన్లోనే పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. అది సైనిక పాలన. అక్కడ జనరల్ మునీరు, అక్కడ షహజాబ్ షరీఫ్, వాళ్ళకి ఎవరికి జవాబుదారీతనం లేదు, పట్టు లేదు, ఇవన్నీ చెప్తున్నాం. మనది పట్టు కలిగిన పరిణితమైన ప్రజాస్వామ్య దేశం. మన దేశంలో యుద్ధం ఎందుకు వెళ్ళామో, ఎంత యుద్ధం చేసామో, ఎక్కడ ఆపామో, మిగిలిందో లేదో తెలియదు. కాబట్టి నేను అనేది ఏంటంటే, దేశం ఒక్క తాటి మీద నిలబడి ఉగ్రవాదానికి పాఠం చెప్పాలన్నారు, మద్దతు నిలబడ్డారు. ప్రతిపక్షాలు ఎంత తీవ్రమైన సేవ ఉన్నా మరి వాళ్ళని కూడా విశ్వాసంలోకి, ముగించేటప్పుడు కూడా విశ్వాసంలోకి తీసుకోలేదు. అయిపోయిన తర్వాత ఏమీ లేదు. కాబట్టి ఎక్కడో గజిబిజి ఎక్కడో ఉంది. బహుశా దీనికి జవాబు కార్గిల్ అప్పుడు కూడా ఇటువంటి సమస్యలు ఉండేవి. ఏదైనా ఆపరేషన్స్ డైరెక్టర్స్ మాట్లాడతారు అంటున్నారు కాబట్టి నేను మీకు ఒక హింట్ ఇచ్చాను. నేను అమెరికాలో పాక్ రాయబారి శుక్రవారం రాత్రే వీఆర్ ఇన్ టచ్ విత్ అట్ ది హైయెస్ట్ లెవెల్ అని ఒక ప్రకటన ఇచ్చాడు. జరుగుతున్న రోజు రాత్రే అతను ఒక హింట్ ఇచ్చాడు. మీకు కనుక గుర్తుంటే ఆ రోజు రాత్రి చర్చల్లో ఎలా దిగి వస్తుందని మీరు అడిగినప్పుడు, టెర్రరిస్టులను అప్పగించాలి, కనీసమైన వీటికి ఒప్పుకుంటే పాకిస్తాన్ ఏదో బయటపడవచ్చు అనే పద్ధతిలో చెప్తే లేదు ఇదని కొంతమంది భావించారు. కానీ ఒకటండి, భారతదేశం కూడా బాధ్యత కలిగిన దేశం కదా. ఏది తెగేదాకా లాగటం కంటే చెప్పాల్సిన పాఠం చెప్పాం. ఇంకోటి 21 ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి, అందులో 9 మేము దెబ్బతీసాం. మిగిలిన వాటివి కూడా మా జాబితాలో ఉంటాయి. మిషన్ అకంప్లిష్, మిషన్ ఇన్కంప్లీట్, మిషన్ కంటిన్యూస్. కండిషన్స్ ఏమైనా అయినాయా పోనీ?